యెషయా ప్రవచన గ్రంథంలో 2 ముఖ్యమైన డిక్లరేషన్స్ ఉన్నవి. దాని గురించి మనం చదివినంక, మన లోపల మనం దేవుని కొరకు పనులు చేసేటప్పుడు ఏ బేసిస్ తోటి మనం పనులు చేస్తాము. కొంతమంది ఎందుకు చేయరు, కొంతమంది దేవుని పనులకు వ్యతిరేకంగా కూడా చేస్తుంటారు. అది కూడా దేవుని పనే అనుకొని చేస్తుంటారు. సో మన లోపల జరిగే పనులలో మనం చేసే ప్రార్థనలతోటి బేస్ చేసుకున్నప్పుడు దేవుని ఆలోచన మనకి ఎట్లా అర్థమవుతాయో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా ఇది లూకా సువార్త 3వ అధ్యాయంలో ఏముందంటే 3వ అధ్యాయము 7వ వచనం, 6-7 వచనంలో, అరణ్యంలో కేక వేచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యము గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగింది. ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి సంబంధించింది. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహంను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పినవాడు అని. ఇది ముఖ్యమైనది. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. 8వ వచనం, లూకా సువార్త 3:8. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుని మొదలు పెట్టుకున్నప్పుడు దేవుడు ఈ రాళ్లను అబ్రహాము పిల్లల పుట్టింపగలడని సో మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అంటున్నారు. సేమ్ ఇదే యోహాను అయినాక నెక్స్ట్ మళ్ళా 4వ అధ్యాయంలో ఉంటాయి 18వ వచనంలో, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు అని యెషయా ప్రవచన గ్రంథం ఓపెన్ చేసి ఉంటాడు. యేసయ్య సమాజ మందిరంలో ఓపెన్ చేసినప్పుడు ఈ వాక్యం వస్తుంది. సో 4:18లో ఉన్న ఈ వాక్యము మనకు ప్రత్యేకంగా మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఎందుకు ముఖ్యం అంటే, ఎన్ఎన్ హీబర్ట్ అని ఒక మిషనరీ, ఇప్పుడు మనకు వచ్చిన హీబర్ట్ తో ఇక్కడ ఇండియాకి వచ్చినది వాళ్ళ ఫాదర్ అనమాట ఇక్కడ. సో ఇండియాకు మిషనరీని ఎవరిని పంపాలి అని ఆలోచిస్తూ ఆయన అక్కడ అమెరికా ఉన్న కౌన్సిల్ మీటింగ్లో చర్చ్ మీద ఒక 1500 మంది జమ అయినప్పుడు అక్కడ మీటింగ్లో అక్కడ ఈ వచనం తీసుకుని 18వ వచనం లూకా 4:18 తీసుకుని, ప్రభువు యెహోవాత్మ నా మీదకి వచ్చినది, బీదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించానని అక్కడ ఛాలెంజ్ చేసినాను. ఒక దేశం ఉన్నది, ఇండియా దేశం ఉంది, అక్కడ పోయి ప్రకటించడానికి ఎవరు పోగలుగుతారు, దీనులకు బీదలకు సువార్త ప్రకటించాలి అని అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు ఫస్ట్ మిషనరీ స్టార్ట్ అయ్యి వచ్చింది. రష్యన్ మిషనరీస్ ఇక్కడికి వచ్చిండు, పోయిన తర్వాత అఫీషియల్గా అమెరికన్ మిషన్ బోర్డు నుంచి ప్రాపర్గా ఇక్కడ మిషనరీ యాక్టివిటీ జరగడానికి అది కారణం. అంతకుముందు రష్యా నుంచి వచ్చిన మిషనరీస్, యుక్రెయిన్ నుంచి వచ్చిన మిషనరీస్ నల్గొండ బేస్ చేసుకొని పని చేసింది. అప్పుడు బ్యాప్టిస్ట్ మెనోనైట్ అంతా కలిసి పని చేస్తూ ఉండే. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెనోనైట్ మిషన్ స్టార్ట్ చేయడానికి మూలవాక్యం ఇది తీసుకున్నారు. దీనులకు బీదలకు సువార్త ప్రకటించడానికి ఎవరు దేవుని ఆత్మతో పోవాలని. అప్పుడు అక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 65-70 మంది మిషనరీలు మా దగ్గరకు వచ్చి పని చేసింది. ఆల్మోస్ట్ 70-80 ఇయర్స్ పని చేసింది. వాళ్ళ ఆ ఫ్యూ పీపుల్ ఒక 60-70 మిషనరీస్ ఒక 50-70 సంవత్సరాల గ్యాప్లో 50 ఇయర్స్ అయితే హెవీగా పనిచేసి చేయడంతో ఇంత పెద్ద సంఘాలు స్థాపించబడ్డాయి. ఇప్పుడు 1,00,000 కంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉన్నారు. దేవుని వాక్యం తీసుకుంటే దేవుని వాక్యం ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే ఆ వాక్యం ద్వారా పనులు జరుగుతాయి. ఇక్కడ మనం ఈరోజు ఆలోచించాల్సింది ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అంటున్నాడు. ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడున్న యూదులతోటి మాట్లాడినప్పుడు అన్నాక అదే అధ్యాయం 3వ అధ్యాయంలో కింద ఏముంటుందంటే 9, అప్పుడు ఏమంటే, అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయవలనని ఆయన అడుగగా అప్పుడు చెప్తున్నమాట బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటుందంటే, జనులకు ఏం చెప్పిందంటే, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇయ్యవలను, ఆహారం గలవాడు అలాగే చేయవలనని. అప్పుడు సుంకరులు వచ్చి బాప్తిస్మం మేము పొందడానికి వచ్చి మేమేం చేయాలి అని సుంకరులు అడుగుతారు. అడిగినప్పుడు సుంకరులు బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేం చేయాలని అడుగగా, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పింది. ఇంకొక కేటగిరీ ఉంటారు, సైనికులు ఉంటారు.
సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగిది. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయో ఎవరి మీద అపనింద వేయకయో మీ జీతంతో తృప్తి పొందురని వారితో చెప్పారు. మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలంటే మేమేం చేయాలని 3 రకాల మనుషులు అడిగారు. అక్కడ ఉన్న జన సమూహం అందరు జనరల్ పీపుల్ ఏమో అడిగితే, మీకు ఉన్న దాంట్లో నుంచి వేరేళ్ళకి కొంత ఇవ్వాలి, మీకు బట్టలు 2 ఉంటే ఒకరికి సపోర్ట్ చేయాలి, అంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి అనే పాయింట్ అక్కడ చెప్తారు. సుంకరులు వచ్చినప్పుడు మీరు ఎక్స్ట్రా ఇష్టం ఉన్నట్టు అనవసరమైన ఎక్స్ట్రా టాక్సేషన్ చేయకూడదు వాళ్ళ మీద. సైనికులు వచ్చినప్పుడు సైనికులు కూడా మీరు మిగతాన్ని అపనిందలు వేసి వేరే వాళ్ళని బ్లేమ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆ కాలంలో జరుగుతుంటుంది అనమాట. మీకున్న జీతంతో సంతోషంగా ఉండండి, ఎక్కువ సంపాదించడానికి అనవసరంగా అపనిందలు వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దని చెప్తాను. ఇవి మారు మనస్సుకు తగిన ఫలములు అని అంటున్నారు. సో మారు మనసు పొందినాక మనం తప్పకుండా మన ఫలాలు చూపించాలి. ఆ ఫలములు చూపించకుండా మారు మనసు పొందినామని అనుకోవడం మనం చేసే మోసం అన్నమాట. మనల్ని మనం మోసగించుకోవడం. యేసయ్య ఇటువంటి చాలా విషయాలు ఉంటాయి. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు, తర్వాత యేసయ్య మినిస్ట్రీ చేసేటప్పుడు కూడా చివరి రోజులలో ఎట్లుంటుంది దేవుని తీర్పు అని చెప్పినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 25:31లో ఉన్నాయి. తన మహిమలో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమను సింహాసనం మీద ఆసీనుడయ్యాడు, మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయదు, గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరచినట్లు వేరుపరుస్తాడు. వేరుపరిచినప్పుడు అప్పుడు దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు అనేది అక్కడ చూపిస్తారు మనం. అప్పుడు ఏమంటారంటే, ప్రభువా ఎవడు ఎప్పుడు నీవు ఆకలి గురి ఉంటే చూచితివి, ఎప్పుడు నీవు దప్పికొనుంటే దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశం అయినట్టు చూసి నిన్ను చేర్చుకుంటుని, దిగంబరి అయినట్టు చూసి బట్టలు ఇచ్చి తిని అని యేసయ్యని అడుగుతాడు. ఎప్పుడు మంచిగానే ఉన్నాం కదా అని అంటే, కాదు ఏమంటారంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుని ఒకరితో మీరు చేసిదిరు కనుక నాకు చేసిదిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనేది. యేసయ్య జడ్జిమెంట్ చేసేటప్పుడు మీరు చేసే పనులను బట్టి జడ్జి చేస్తానని అంటే, అప్పుడు కొంతమంది మేకలను కొన్ని గొర్రెలను సపరేట్ చేస్తాను, చేసినాక ఏం చేస్తారో కూడా చెప్తారు. మేకలన్నింటినీ కూడా నేను నిత్య నాశనానికి పంపిస్తాను. అది చాలా ఉంటుంది. అందుకని ఇది చూపి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని ఆ మేకలను పంపిస్తాడు. ఒబీడియంట్గా ఉన్న గొర్రెలని ఆయన రక్షిస్తాడు. ఆ గొర్రెలు చేసే పని ఏంటంటే అది చెప్తున్నాడు అనమాట. మారు మనసు తగిన ఫలితం అంటే ఫలములు అంటే అదే. ఒక బీదోడు ఉంటాడు, వానికి ఆహారం దాహమైనప్పుడు అన్నం ఇచ్చినావు కదా, చెరసాలు ఉన్నప్పుడు నన్ను దర్శించినావు కదా. సో మనం కూడా నిజంగా మారు మనసు పొందితే మనం తప్పకుండా పనులు చేస్తాము. ఆ పనులు తప్పకుండా కూడా దేవునికి ఇష్టమైన పనులు, సత్క్రియలందు ఆసక్తి గలవారని రోమా పత్రిక రాస్తారు, పౌలు రాస్తారు. మనం చేసే పనులు కూడా ఎందుకు ముఖ్యమైతే, ఒక లెవెల్లో మన విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఆ విశ్వాసానికి బేసిస్ మారు మనసు అని తెలుసుకోవాలి. ఆ మారు మనసు అని తెలుసుకోకుండా విశ్వాసంతో దేవుడు ఎట్లా మనల్ని ఏర్పరచుకుండు కాబట్టి దేవుడు మనల్ని కాపాడుకుంటాడు అని చెప్పేసి విచ్చలవిడిగా ఉండడం దేవునికి ఇష్టం లేని పని. మారు మనసుకు తగిన ఫలములు రావాలన్నప్పుడు తప్పకుండా వాళ్ళు సత్క్రియలందు ఆసక్తి గలవారు. 2వ అధ్యాయం రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ మనస్సును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇచ్చును. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి అనేసి అంటున్నారు. అందుకని అంటున్నారు, ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తుంది.
సో మారు మనసు పొందినాక మనము కూడా ఆ మాటని క్రియారూపంగా చూపించకుంటే ఆ మారు మనసు దానికి అర్థం ఉండదు. ఇప్పుడు సంఘాలలో ఎక్కువ జరిగేది అదే. చెడు చేయకుంటే వాడు మంచోడు అయిపోయినాని అనుకుంటాడు. చెడు చేయకుండా ఉండడం మారు మనసు పొందినట్టు కాదు. సంఘాలలో అందరూ న్యూట్రల్ ఉంటున్నాం అనుకుంటారు, కానీ న్యూట్రల్ ఉండట్లేదు. సంఘంలో అక్రమాలు జరుగుతున్నప్పుడు అక్రమాలు జరిగే అక్రమ కార్యాలకు ఆపోజిట్ గా నువ్వు మంచిగా సక్రమమైన కార్యాలు చేయాలి. చేయకుండా నాన్ కమిటల్ గా ఉండడం అసలు మారు మనసుకు ఒక ఇండికేషనే కాదు. ఈ మనస్సు విషయం వచ్చే వరకు దావీదు మనకు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు కొత్త నిబంధన ఏమో యేసయ్య తీర్పు చేసినప్పుడు కూడా ఏ విధంగా తీర్పు తీరుస్తాడంటే, ఎవరు నువ్వు నీ దగ్గరకు వచ్చిన బీదలను కానీ తర్వాత అవసరం ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నావు దాన్ని బట్టి. బాప్తిస్మం వచ్చి యోహాను కూడా అక్కడ ఆయన అడిగిన వాళ్ళందరికీ అదే చెప్తారు. ఆహారం లేనందుకు నువ్వు ఆహారం ఇవ్వాలి, బట్టలు లేని బట్టలు ఇవ్వాలి, క్రమంగా ఉండాలి. దావీదు విషయం వచ్చే వరకు మనకు తెలుసు, దేవుడు ఏర్పరచుకున్నాక కూడా దావీదు దేవునికి వ్యతిరేకంగా పోయి దేవునికి ఇష్టం లేని పని చేస్తాడు. అందుకే రాజుల గ్రంథంలో రాసి ఉంటారు, ఊరియా విషయంలో తప్ప దావీదు మళ్ళీ దేవునికి ఎన్నడూ కూడా విరోధంగా పని చేయలేదు. దావీదు రాజు అయి ఉంటాడు. రాజు అయి ఉన్నప్పుడు ఆయనకు అన్ని రైట్స్ ఉంటాయి. అన్ని రైట్స్ ఉన్నాక కూడా దావీదు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తాడు. చేసినప్పుడు దావీదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమంటాడు అంటే, రక్తాపరాధం నుండి నన్ను కాపాడను, వ్యభిచారం చేసిన కాబట్టి నన్ను కాపాడమని దావీదు ప్రార్థనలనే మనకు క్లియర్గా ఉంటుంది అర్థం. ఊరియా విషయంలో ఏం చేసిండు అనేది ఉంటుంది అక్కడ. 51వ కీర్తన మొత్తం అదే దాని గురించి, దావీదు బత్షెబ దగ్గర పోయినప్పుడు జరిగిన పాపం గురించి రాస్తుంది. కానీ దాంట్లో ఏమంటాడంటే 14వ వచనం ఉంటుంది, రక్తాపరాధం నుండి నన్ను విడిపింపును, అప్పుడు నా నాలుక నీ నీతిని వచ్చి ఉత్సాహగానం చేయ. సో దావీదు చేసిన రక్తాపరాధం ఏంటంటే ఊరియాని చంపిస్తాడు, యుద్ధానికి పంపిస్తాడు, యుద్ధంలో చనిపోయిందని రికార్డు ఉంటుంది. కానీ యాక్చువల్గా దావీదు స్కీమ్ చేయబట్టి ఆయన చనిపోతాడు. దాని వెనుక దావీదు ఆలోచన ఎట్లుంటుంది అంటే, ఆ రాజు కాబట్టి ఆయన ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ దాన్ని ప్లాన్ చేస్తాడు దావీదు క్రిమినల్ గా. సో మనం కూడా దేవుని కొరకు అన్ని లీగల్లీ కరెక్ట్ పనులు చేసుకుంటాం, దేవునికి వ్యతిరేకంగా పోతున్నాం, మారు మనసుకు తగిన ఫలము కాదు. అందుకని దావీదు ఏ విధంగా మారు మనసు పొందుతా అంటే, తర్వాత ఒక్కసారి కూడా దావీదు అటువంటి పని చేయలేదు. తర్వాత చేసిన దావీదు ప్రతి కార్యాన్ని కూడా దేవుని మహిమపరుస్తూ ఉంటుంది. సో మనం కూడా ఇప్పుడు మన జీవితాల్లో మనం కూడా చేసే ప్రతి పనిలో కూడా తప్పకుండా సత్క్రియలు కనబడాలి. ఆ పనితోటి దేవునికి మహిమ కలగాలి. ఇవి రెండు కలిగేటట్టు చేసే పనులు మారు మనసు నిజంగా మనకు ఉన్నదా లేదా అని చూపిస్తుంది. అందుకని మారు మనసు కరెక్ట్గా లేనప్పుడు ఇవి డైల్యూట్ అన్నమాట. అంతా డైల్యూట్ చేసి ఏది కన్వీనియంట్ ఉంటే అది మాట్లాడేస్తుంటాం. సో ఈ ఉదయకాలంలో మనం దేవుని సన్నిధిలో మనం మారు మనసు పొందినమని ఎట్లా మనము మెజర్ చేయగలుగుతాం, ఏ విధంగా దేవునితో రికన్సైల్ అయినాం, అదే రోమా పత్రికలు అదే రాస్తారు కదా, దేవుని దీర్ఘశాంతం అని రాస్తారు, ఇంత క్లియర్గా ఉంటుంది. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యము సహనము దీర్ఘశాంతము తృణీకరించువా. సో దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడు, కానీ దేవుడు మన మారు మనస్సు దేవుని అనుగ్రహానికి నెగిటివ్గా వాడుకుంటున్నాం అని తప్పకుండా దేవుని కొరకు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటారు. అందుకనే తీతుకు రాసినప్పుడు పౌలు రాస్తాడు అన్నమాట, అటువంటి వాళ్ళనే దేవుడు ఏర్పరచుకుంటుందో అని. ఎంత పర్సనల్ లెటర్లో రాసినప్పుడు ఇది డైరెక్ట్ రాస్తాడు పౌలు. ఏమని రాస్తాడంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకొని. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఆయన ఏర్పరచుకుంటాడు దేవుడు. అందుకని ఒక్క పార్షాలిటీ ఉండదు. దేవుడు ఆయన్నే చేసిందా, మేము కూడా చేయొచ్చు కదా పనులు.
కానీ పనులు సత్క్రియలు అయి ఉండాలి. సత్క్రియలు చేసే ఆసక్తి కలిగి లేని వాళ్ళని దేవుడు ఏర్పరచుకోడు. వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉంటారు, దేవుని సంఘంలోనే ఉంటారు, దేవుని సమాజ మందిరంలో తిరుగుతుంటారు, దేవుని సేవకులుగా చలామణి అవుతుంటారు. కానీ సత్క్రియలేందు వాళ్ళకి ఆసక్తి ఉండకుండా వేరే పనులు చేస్తూ ఉంటారు. సత్క్రియలు ఏవి అన్నప్పుడు మళ్ళా మనకు బాప్తిస్మా యోహాను చెప్పింది గుర్తిస్తాం. సత్క్రియలు చేసుకుంటూ పోవాలి. ఇఫ్ యూ కెనాట్ డూ దట్ దెన్ దెర్ ఇస్ నో పాయింట్. అంటే మన మారు మనసుకు అదే మెజర్. పాపం చేయకుండా నేను మంచిగా పవిత్రంగా ఉన్నాను మనం అనుకుని ఉంటే దానికి మారు మనసు అనే దానికి అర్థమే ఉంది. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానుసారమైన సత్క్రియలు ఖచ్చితంగా చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఇన్యాక్టివ్ అండ్ ఇఫ్ యు ఆర్ న్యూట్రల్, ఇట్ ఈస్ 100% sure that there is something wrong in the way you think about repentance. దేవుని సన్నిధిలో మారు మనసు పొందినాక పనులు చేయడానికి, మంచి పనులు చేయడానికి ఆసక్తి లేని వాడికి మారు మనసు అనే దాని డెఫినేషన్ అర్థం కాదు. కాబట్టి మనం కూడా ఇప్పుడు చేసే పనులలో కూడా దేవుని సన్నిధిలో ప్రతి తరములో దేవుని కొరకు పనులు చేయడానికి కొంతమందిని దేవుడు వాడుకుంటుంది. సత్క్రియలందు ఆసక్తి గల జన్మ తన కోసం ఏర్పరచుకోవడానికి ఆయన అర్పించుకున్నాడు ప్రాణాలు. సో ఇప్పుడు మనం కూడా దేవుని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాను మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం అంటే మనం చేసే క్రియలను బట్టి. దేవుని కృప, దేవుని రక్షణ అవన్నీ ఉచితమే. మన సొంత పనులతోటి అది బేస్ చేయలేదు. కానీ ఆ రక్షణ ఆనందం పొందిన తర్వాత దేవునితోటి మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చినాక, దేవుని రక్త ప్రభావం మన మీద ఉన్నప్పుడు ఈ మారు మనస్సు అనేది మన మీద కనిపిస్తుంది. ఎవ్రీ డే ప్రతి దాంట్లో కూడా మనం అది చూపించగలుగుతాం. ప్రతి నిర్ణయాలలో మనము సత్క్రియ చేస్తున్నామా, దుష్క్రియలలో పాలు భాగస్తున్నామా చూస్తాం. ఏ క్రియలు లేకుండా ఉన్నా కూడా అసలు దానికి బైబిల్ అటువంటి వాళ్ళు లేరు. నిలువెచ్చని బతుకుటోళ్ళని దేవుడు 5 days దే ఆర్ డెస్టైన్డ్ ఫర్ డామినేషన్ అన్న. వాళ్ళని ఉమ్మి వేస్తానంట పాతాళం. కానీ న్యూట్రల్గా ఉండేటోనికి అసలు దేవుని సన్నిధిలో ప్లేసే లేదు. ఐదర్ యూ డూ గుడ్ ఆర్ యూ డూ బ్యాడ్, రెండే డిసైడ్ అవుతాను. అందుకని గొర్రెలను మేకలను సపరేట్ చేస్తాడు. చేసి నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టినావు కదా అవన్నీ చెప్తాడు. సత్క్రియలు చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవుడు ఆయన నిత్య సహవాసంలో పెట్టుకుంటాడు. వాటికి అపోజిట్ వాళ్ళందరినీ కూడా నిత్యాగ్నిలో పడేస్తారు. ఈ దేవుని జడ్జిమెంట్ ఇట్లా ఉంటుందని యేసయ్యనే చెప్తుంది. దాంట్లో మళ్ళీ నో సెకండ్ థాట్. అబ్బో కృపగల దేవుని కదా, నువ్వు తప్పకుండా ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఏదో లోపలికి ఎంట్రీ ఇస్తావు కదా అని మనం అనుకుని దేవుని కొరకు ఏ పని చేయకుండా లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటామంటే దేవుడు అంటాడు, అరే మారు మనసు అనే ఫండమెంటల్ పాయింట్ దగ్గర నువ్వు తప్పు చేసినావు కదా, నీకు మనసుగా మారలేదు కదా, నువ్వేటికి వస్తావు నా దగ్గర. అందుకే ఫౌండేషనల్ డాక్టరీన్స్ హెబ్రీ పత్రికలు రాసినప్పుడు, మూలోపదేశాలన్నీ రాసినప్పుడు ఫస్ట్ అదే ఉంటుంది. మారు మనసు పొందినకనే బాప్తిస్మం పొందినకనే ఉంటుంది. అదొక్కటి చదివి నేను క్లోజ్ చేస్తాను. హెబ్రీ పత్రిక రాస్తాడు 6వ అధ్యాయం. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు, ఇవన్నీ మూలోపదేశాలు, ఫండమెంటల్స్ అన్నమాట. మారు మనసు లేకుండా ఏది పనికిరాదు. మనకు విశ్వాసం ఉందని మన విశ్వాసాన్ని కూడా దేవుడు మెజర్ చేయాలన్నప్పుడు మనం ఎట్లా మారు మనసు పొందిన దాన్ని బట్టి. కాబట్టి ఉదయకాలం మనము లెటర్స్ మెజర్, లెటర్స్ టెస్ట్ అవర్ రిపెంటెన్స్ అన్నమాట. దేవుని సన్నిధిలో మనం ఎంతవరకు మార్పు చెందుతున్నామో, దేవుని కరుణను మనం, దేవుని దీర్ఘశాంతాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేయకుండా ఉంటున్నాము. రోమాపత్రికలు పౌలు అన్నట్టు అట్లా ఉంటే ఒకవేళ ఇది రైట్ టైం అన్నమాట. మనం మన ప్రార్థనలలో కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మనము ఏం చేయాలనుకుంటున్నామో దేవుని సన్నిధిలో, దేవుడు ఏ విధమైన సత్క్రియలు మన నుంచి కోరుకుంటున్నాడో మనకు క్లియర్గా అర్థమైంది. దేవుని ఆత్మ మనతో చెప్తుంటాడు. అప్పుడు మనం వీ హ్యావ్ టు గో అండ్ డూ ద డీడ్స్ దట్ ఆర్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అటువంటి ఆలోచనలు, అటువంటి ధైర్యము మనకు మారు మనసే ఇస్తాడు. అదే ఇండికేషన్. అప్పుడు మనం దేవుని కొరకు చేసిన ప్రతి పనిని చూసినప్పుడు దేవుడు అంటాడు, అరే నువ్వు భూమి మీద ఈ పనులు చేసినావు చూడు, అవన్నీ కూడా నా గురించి చేసినావు. చెరసాలలో ఉన్నవాడిని కలిసినవి,
ఆకలి ఉన్నోనికి నువ్వు బట్టలు ఇచ్చినావు, అన్నం ఇచ్చినావు కదా, నాకే ఇచ్చినావు నువ్వు కదా అంట. మనం దేవునికి సేవ చేయాలంటే అట్లా చేసిన అప్పుడు అటువంటి ఎవరు ఆ దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వస్తుందో వాళ్ళు ఈ పనులన్నీ చేస్తూ ఉంటారు. అట్లా చేయడం వలన మిషనరీస్ కొంతమంది బయలుదేరి ఇక్కడికి వచ్చి ఎవరు తెలియదు, భయంకరమైన పరిస్థితులు ఈ ప్రదేశాలలో ఇప్పుడే కంఫర్టబుల్గా లేదు మనం అంటున్నాం, అప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది. లిటరల్లీ రోజుకు ఒక 4 సార్లు చల్లనీళ్ళు పోసుకొని మిషనరీలు బండి కట్టుకొని పోయి ఊర్లలో సేవ చేసి సమ్మర్ సీజన్లో ఎండు దెబ్బలు తగిలి కొంతమంది మిషనరీలు ఎండు దెబ్బ తగిలి చనిపోయింది, మలేరియా వచ్చి చనిపోయింది, దోమలు కరిస్తే. అప్పుడు మనకున్నంత సొఫిస్టికేషన్ లేదు. కెన్ యూ ఇమాజిన్ దోమలతో జ్వరం వచ్చి చనిపోయిన పరిస్థితులు. వాళ్ళ పిల్లలని మిషనరీ వాళ్ళని ట్రీట్మెంట్ చేయడానికి తీసుకుపోవడానికి ట్రావెల్ లేక వాళ్ళు చనిపోయారు. ఇవన్నీ చేసింది ఎందుకంటే మారు మనసు తగిన ఫలములు కావాలని వాళ్ళు వచ్చి పనులు చేసి మనం కూడా చేయాలి. ఇఫ్ యూ కెనాట్ డూ దట్, ఇఫ్ యూ కెనాట్ టేక్ స్ట్రెయిన్ ఫర్ డూయింగ్ గుడ్ డీడ్స్ ఫర్ గాడ్, దెర్ ఇస్ నో పాయింట్. మన మారు మనసు అనే దాని బేసిసే గలతి. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం మారు మనసు అనే ఒక ముఖ్యమైన మూల ఉపదేశం దేవుడు ఇచ్చిన దాన్ని యోహాను బాప్తిస్మా యోహాను చెప్పిండు, యేసయ్య చెప్పిండు, దావీదు ప్రదర్శించుడు మారు మనసు అంటే ఎట్లా ఉండాలని. ఇవన్నీ బేసిస్ తీసుకొని మనం కూడా దేవుని సన్నిధిలో పనులు చేయడానికి పోయినప్పుడు మన పనులు నిజంగా మారు మనసుకు ప్రతిఫలం చూపిస్తున్నాయా లేదా అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవుని పనులు ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు.